ఈరోజు తెలంగాణ చూస్తే మీరు 67% సర్వీస్ సెక్టర్ ఉంది. అగ్రికల్చర్ 14% ఉంది. ఇంకొక పక్కన ఇండస్ట్రీ 21% మిగిలింది ఉంది. ఆంధ్రప్రదేశ్కి వస్తే సర్వీస్ సెక్టర్ 46% తగ్గిపోయింది, 44% ఉంది. వ్యవసాయం చూస్తే 32%కి వెళ్ళింది. ఇంకొక పక్కన వ్యవసాయ రంగం బాగా ఉంటే అందరికి ఆదాయం వస్తుంది, అయితే రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ రాదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలా. తెలంగాణలో హైదరాబాద్ వల్ల 75% గవర్నమెంట్ ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది, సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది. జిఎస్టిపిలో రాష్ట్రంలో ఏ రాష్ట్రాలు మీరు చూస్తే వ్యవసాయ రాష్ట్రం మంది అయితే 6.3% ఆదాయం వస్తుంది. తెలంగాణ 9.3% జిఎస్టిపిలో ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. ఎక్కువ డబ్బులు వస్తే ఎక్కువ పనులు చేయగలుగుతాం, తక్కువ డబ్బులు వస్తే చేయలేం. కానీ ఇక్కడ నా సంతోషం ఏంటంటే కనీసం రాష్ట్రానికి ఆదాయం రాకపోయినా రైతులకు ఆదాయం వస్తే రైతులు బాగుపడతారనే ఉద్దేశంతో ఈరోజు వినూత్నంగా ఆలోచిస్తున్నాం.